ఒకప్పుడు ఈవీ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇండస్ట్రీని ఒక నెక్స్ట్ లెవెల్ రెవల్యూషన్ కారణమైన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అధినేత అయిన భవిష్ అగర్వాల్ గారి మీద తాజాగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే జారీ చేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. సో లాస్ట్ 3 days నుంచి ఒక వార్త అనేది బాగా వైరల్ గా మారుతుంది అనమాట. ఓలా ఎలక్ట్రిక్ అధినేత భవిష్ అగర్వాల్ మీద ఒక అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ జరిగింది, ఎంత దాకా ఎందుకు వచ్చింది అనే డీటెయిల్స్ ఏంటో ఒకసారి అయితే పరిశీలిద్దామండి. 2023 సంవత్సరం ఆగస్ట్ నెలలో గోవాకు చెందిన ప్రీస్ట్ చంద్రకాంత్ గాది అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన మోర్ముగావ్ అనే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట. ఈయన ఆగస్ట్ నెల 2023 సంవత్సరంలో 1,47,499 రూపాయలు పెట్టి ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేశారు. సో కొనుగోలు చేసిన తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్ నుంచి సౌండ్స్ లాంటివి అయితే రావడం మొదలుపెట్టాయి. ఇది ఫస్ట్ ఈయన ఫేస్ చేసిన ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే, ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టచ్ స్క్రీన్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఒకటి వచ్చింది. బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఈ రెండు ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. దాంతో ఈయన గోవాలోని వాస్కో అనే ఒక ప్రాంతానికి వెళ్ళి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, ఈయన ఏదైతే ఇష్యూ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ని సర్వీస్ సెంటర్ లో అయితే ఇచ్చారన్నమాట. ఇచ్చి ఆ స్కూటర్ ని రిపేర్ చేయాల్సిందిగా కోరారు. కోరిన తర్వాత ఈయన ఇంటికి వచ్చేసారు. కొద్ది రోజుల తర్వాత, చాలా రోజులు అవుతున్నా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. రెస్పాన్స్ అయిపోయేసరికి చాలా సార్లు కాల్స్ అయితే చేశారు. సో కాల్స్ చేస్తే ఏంటంటే, అసలు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్ల. అసలు ఎప్పుడు రిపేర్ అవుతుందో క్లారిటీ సమాచారం లేదు. ఆ స్కూటర్ అయితే సర్వీస్ సెంటర్లో ఇచ్చారో ఆ స్కూటర్ ఎక్కడ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అనమాట. ఈవెన్ కొన్నిసార్లు ఈయన షోరూమ్ విజిట్ చేసినప్పటికీ కూడా స్కూటర్ గురించి ఒక సరైన ఇన్ఫర్మేషన్ అయితే, క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. సో దీంతో ఈయన తీవ్ర మనస్తాపానికి అయితే గురయ్యారు. సో ఈ ఎవరైనా స్కూటర్ కొన్ని రోజుల పాటు అయితే ఓకే, బట్ వారాల పాటు సర్వీస్ సెంటర్ దగ్గర పెట్టి ఆ స్కూటర్ గురించి ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎప్పుడు రిపేర్ అవుతుందో, ఇవ్వకపోతే ఏమవుతుంది, కొంచెం ఇబ్బంది పడతారు కదా. సో దాంతో చేసేది ఏం లేక ఈయన ఏం చేశారంటే, కన్స్యూమర్ కోర్టుని అయితే ఆశ్రయించారనమాట. సో గోవాలోని కన్స్యూమర్ కోర్టుకి ఆశ్రయించి ఈయన ఏదైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో కంపెనీ మీద ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారన్నమాట. ఇలాగ నేను ఫేస్ చేస్తున్న సమస్య ఇది, నాకు న్యాయం జరపాలి, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ చేయించి నాకు ఇవ్వాలి, నాకు న్యాయం జరపాలి అని చెప్పి కన్స్యూమర్ ఫారం అయితే ఈయన అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే సౌత్ రీజన్ లో ఉన్న గోవా కన్స్యూమర్ కోర్టుని అప్రోచ్ అయ్యారో, ఈ పర్టికులర్ కేసు అంతా పరిశీలించిన తర్వాత కన్స్యూమర్ కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందంటే, కస్టమర్ నిజంగానే ఇబ్బందులు పట్టారు కాబట్టి ఏదైతే ఈయన స్కూటర్ కొనుగోలు చేశారో 1,47,000 రూపాయలు విలువ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫండ్ అయితే ఇవ్వాలి. అది కాకుండా మెంటల్ హెరాస్మెంట్ గురయ్యారు కాబట్టి కస్టమర్ కి 50,000 రూపాయలు డబ్బులు అదనంగా ఇవ్వాలని చెప్పి తీర్పుని అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీంతో పాటుగా కమిషన్ వాళ్ళు ఈ కేసును పరిశీలించినప్పుడు ఒక విషయం అయితే వీళ్ళకి అర్థం కాలేదనమాట. కస్టమర్ అసలు ఏం కోరుకుంటున్నాడు, చాలా రోజులు అవుతుంది తన స్కూటర్ ని తిరిగి ఇవ్వమంటున్నాడు, ఇన్ని రోజుల పాటు షోరూమ్ లో పెట్టుకున్నా కూడా స్కూటర్ ని కస్టమర్ కి తిరిగి ఇవ్వకపోవడం ఏంటి, సో ఎంత లీనియన్స్ గా ఎలా ఉంటున్నారు. సో దీనికి కంపెనీ యొక్క అధినేత ఓలా ఎలక్ట్రిక్ CEO అయిన భవిష్ అగర్వాల్ గారు కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన కూడా దీనికి వివరణ ఇవ్వాలి, ఈయన కూడా కోర్టుకి హాజరు అవ్వాలని చెప్పి ఒక తీర్పుని అయితే ఇచ్చారనమాట. ఈ తీర్పు 2026 సంవత్సరం జనవరి 20వ తారీఖున అయితే ఇచ్చారనమాట. తీర్పు ఇచ్చి భవిష్ అగర్వాల్ గారిని ఫిబ్రవరి 4వ తారీఖున కన్స్యూమర్ కోర్టుకి హాజరు అవ్వాలని చెప్పి అయితే ఒక ఆదేశం అయితే ఇచ్చారు. బట్ ఫిబ్రవరి 4వ తారీఖున భవిష్ అగర్వాల్ గారు కన్స్యూమర్ కోర్టుకి హాజరు అవ్వలేదన్నమాట. సో దీంతో కన్స్యూమర్ కోర్టు ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళకి కోపం అయితే వచ్చిందనమాట న్యాయస్థానానికి. ఇలా ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎందుకు అటెండ్ అవ్వలేదు. సో అటెండ్ అవ్వలేదు కాబట్టి బెంగళూరు సంబంధించిన పోలీసులకి ఆదేశాలు ఏమి ఇచ్చారంటే, మీరు భవిష్ అగర్వాల్ గారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి కన్స్యూమర్ ఫోరం దగ్గర అయితే ప్రవేశపెట్టాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. సో భవిష్ అగర్వాల్ గారికి ఇచ్చింది ఏంటంటే బెయిలబుల్ వారెంట్ అనమాట. సో దాన్ని బెయిల్ అయితే తెచ్చేసుకోవచ్చు. దానికి అమౌంట్ ఎంత పే చేయాలి, ఇందాక కస్టమర్ చెప్పిన అమౌంట్ 1,47,000 రూపాయలు పే చేసి ఫిక్స్డ్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఇచ్చేసిన తర్వాత ఏమైంది, ఇలాగ ఒక కంపెనీ అధినేత మీద ఇలాగ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగానే ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయి ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం స్టాక్ మార్కెట్ లో కూడా పడింది అనమాట. సో వెంటనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్పందించి బాంబే హైకోర్టు ని ఆశ్రయించారు అనమాట. సో బాంబే హైకోర్టు ఏమని చెప్పిందంటే, కన్స్యూమర్ కోర్ట్ కి ఇలాగ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేంత ఆ పవర్స్ లేవు అని చెప్పి ఇచ్చి, సో ఇలాగ అరెస్ట్ చేయడానికి కుదరదని చెప్పి ఒక తీర్పుని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంతో హైకోర్టు అరెస్ట్ వారెంట్ మీద స్టే అయితే విధించడం జరిగింది. సో దీన్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది జరిగిన విషయం అని చెప్పి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఫిబ్రవరి 18వ తారీఖు కన్నా ముందు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్లు ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో దీనివల్ల వరుసగా 4 రోజుల పాటు వీళ్ళకి షేర్ వాల్యూ పడిపోతూ వచ్చిందనమాట. ఫిబ్రవరి 17వ తారీఖున 27.36 రూపాయలకి అయితే చేరింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ వాల్యూ. అత్యంత
తక్కువ రేటుకి పడిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఫిబ్రవరి 18వ తారీఖున కోర్టు స్టే విధించిందో అప్పుడు వీళ్ళ యొక్క షేర్ వాల్యూ మెరుగుపడి ఒక 5% వరకు మెరుగుపడింది అనమాట. 29.35% అంటే 29.35 రూపాయలకి అయితే పెరగడం జరిగింది వీళ్ళ షేర్ మళ్ళీ. సో ఈ టైం లైన్స్ గమనిస్తే కస్టమర్ కొనుగోలు చేసింది స్కూటర్ ని 2023 సంవత్సరం ఆగస్టు నెలలో కొనుగోలు చేశారు. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళింది 2026 సంవత్సరంలో వెళ్ళారన్నమాట. కోర్టు ఫస్ట్ టైం భవిష్ అగర్వాల్ గారిని ఇలాగా కోర్టుకు రావాలని చెప్పి జనవరి 20వ తారీఖున అయితే చెప్పడం జరిగింది. బట్ ఫిబ్రవరి 4వ తారీఖున భవిష్ అగర్వాల్ గారు అయితే కోర్టుకి అయితే హాజరు కాలేదు. అప్పుడు దీని మీద విచారణ చేసి ఫిబ్రవరి 17వ తారీఖున మనకి గోవా సంబంధించిన కన్జ్యూమర్ కోర్టు ఓలా ఎలక్ట్రిక్ అధినేత మీద అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేశారు. ఫిబ్రవరి 18వ తారీఖున బాంబే హైకోర్టు కన్జ్యూమర్ కోర్టు యొక్క తీర్పు మీద అయితే స్టే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక తదుపరి విచారణ వచ్చి ఫిబ్రవరి 23వ తారీఖున అయితే జరగబోతుంది అనమాట. సో ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ అంతా గమనించిన తర్వాత మనకి 3 విషయాలు అయితే అర్థమవుతున్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక సామాన్య వ్యక్తి ఎవరికైనా కూడా కన్జ్యూమర్ కోర్టు నుంచి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఒకటైతే క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ భవిష్ అగర్వాల్ గారిని అరెస్ట్ చేయకూడదని చెప్పారు కానీ ఇక్కడ ఫైన్ కట్టకూడదని ఎక్కడ కూడా హైకోర్టు అయితే చెప్పలేదు. రెండోది చూసుకునేది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కి సర్వీస్ ఎంత ముఖ్యమో అనేది ఈ పర్టికులర్ కేసు నుంచి అయితే మనకు అర్థమవుతుంది. కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం వల్లే ఈ సమస్య అనేది ఎంత తీవ్రంగా మారిందనమాట. మూడోది కన్జ్యూమర్ కోర్టులు సామాన్య వ్యక్తులకు కూడా న్యాయాన్ని అందించే పవర్ఫుల్ వేదికలు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ అధినేత మీద ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, అసలు ఎందుకు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. We'll be right back.